బైబిల్ ఉన్న వారందరూ గమనించాలి ఈ మాట. యిర్మీయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ గమనించాలి. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టియు గోధుమలను బట్టియు ద్రాక్ష రసమును బట్టియు తైలమును బట్టియు గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు. ఈ మాట జాగ్రత్తగా వినండి. వారికి నెన్నటికి కృషింపక నీళ్లు పారు తోటవలే ఉందురు. ఇంతేనా? ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఇంకొంచెం గట్టిగా. పరిశుద్ధాత్ముడు ఈ నెల మీతో చెప్పమని చెప్పారు. మీరిక ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉండబోతున్నారు. విశ్వసించిన వారందరూ చేతులు పైకెత్తి గట్టిగా చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా విశ్వసించండి. ఇక మీరెన్నటికీ కృషింపరు, నీళ్లు పారు తోట వలె ఉందురుగాక. నీళ్లు పారు తోట వలె ఉందురుగాక. నీ తోటనే నీ సంగములో నీళ్లు పారబోతున్నాయి, నీళ్లు పారబోతున్నాయి. ఆ నీళ్లు పారుతూ ఉన్నప్పుడు ఇక నీవు కృషించిపోవు. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా. ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా దేవుడు ఆ ప్రజలతో చెప్పమన్న సంగతే ఇది. వారు చాలా వేదనలో ఉన్నారు, వారు చాలా భయానకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నీవు వెళ్ళి ప్రజలకు చెప్పు. అప్పటికే వారు కృషించిపోయారు, కృంగిపోయారు. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఒకవేళ ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో అయినన్ని నెలలు నీవు దేన్ని బట్టి కృంగిపోయావో నాకు తెలియదు. కృంగిపోవడం అన్నా కృషించిపోవడం అన్నా ఒకటే. ఉద్యోగం రాలేదని కృంగిపోయావేమో, గర్భము తెరవబడలేదని కృంగిపోయావేమో, అప్పులు తీరబడలేదని కృంగిపోయావేమో, వివాహం నిశ్చయమైంది, డేట్ కూడా ఖరారైపోయింది, ఎందుకో అది ఆగిపోయిందని కృంగిపోయావేమో, నీ శరీరములో ఉన్న బలహీనత తగ్గలేదని కృంగిపోయావేమో. పరిశుద్ధాత్ముడు ఈరోజు చెప్పమన్నారు, ఇక మీరు కృషింపక. ఆమేన్ అని చెప్పండి కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. కృంగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబాన్ని గమనిస్తే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కారణం. అమ్మ మీరు ఎందుకు కృంగిపోయారు? ఎదిగిన కొడుకులు ఇంట్లో ఉన్నారయ్యా, వారికి ఉద్యోగం రాలేదని కృంగిపోయారు. మీరెందుకు కృంగిపోయారు? నా శరీర బలహీనతలను బట్టి నేను కృంగిపోయాను అని నీవు బాధపడుతున్నావేమో. ఈ నెల ఇక మీరు కృషింపక నీరు పారు తోట వలె ఉందురుగాక. ఈరోజు మీ తోటలో నీరు పారబోతుంది, మీ కుటుంబంలో నీరు పారబోతుంది,
మీరు ఈ నెల నీరు పారు తోట వలె ఉందురుగాక. నీరు పారు తోట వలె ఉందురుగాక. 69వ కీర్తనలో బైబిల్ ఉన్న వారందరూ గమనించండి. 69వ కీర్తన 20వ వాక్యంలో కీర్తనాకారుడైన దావీదు ఒక మాటను చెప్పారు. చదవండి ఆ మాటను. 69వ కీర్తన 20వ చరణం. నిందకు నా హృదయము బద్దలాయెను, ఇతను కృషించిపోవడానికి కారణం నింద. ఎన్నో నిందలు తన జీవితాన్ని కృషించిపోయేటట్లు చేశాయి. అర్థమవుతుందా? మీ జీవితంలో కూడా గడిచిన నెలలన్నీ ఏదో ఒక నింద, మీ పిల్లల విషయంలో, సంఘం విషయంలో, కుటుంబాలలో ఏదో ఒక నిందలను బట్టి మీరు కృంగిపోయారేమో. దావీదును కృంగదీసింది నింద. దావీదు చాలా హుషారుగా ఉండేవాడివి, చాలా భక్తిగా ఉండేవాడు, ఏంటి ఈ మధ్య కొంచెం కృంగిపోతున్నావు అంటే దావీదు అంటాడు, నిందకు నా హృదయం కృషించిపోయింది. ఇక ఈ నెల వాగ్దాన పూర్వకముగా యేసయ్య మీతో చెప్పమన్నారు, ఇక ఎన్నటికీ మీరు కృషింపక నీరు పారు తోట వలె ఉందురుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. నీరు అనగా వాక్యం. మీ కుటుంబాలలో వాక్యం అనే నీరు పారబోతుంది. వాక్యం అనే నీరు పారు తోటగా మీరు ఉండబోతున్నారు. అసలు నీరు పారకపోతే, నీరు లేకపోతే ఏం జరుగుతుందో ఒక మాట చెప్తా. ఎందుకు యేసయ్య మనలను ఈ నెల నీరు పారు తోట వలె చేస్తాను అని చెప్పారు? నీరు పారకపోతే, ఆ తోటలో నీళ్లు లేకపోతే, తోట అంటే సంఘం అనుకోండి, సంఘం అంటే మనమే. తోటలో నీరు లేకపోతే మత్తయి సువార్తమానం 12వ అధ్యాయం 43వ వాక్యములో అపవిత్రాత్మ నీరు లేని చోట్ల తిరుగుచుండెను. మన విరోధి అయిన అపవాది ఎక్కడుంటారు చెప్పండి అందరూ? నీరు లేని చోటే. ఓ క్రైస్తవుడా, ప్రియ దేవుని జనాంగమా, నీలో నీరు లేకపోతే సాతాను ప్రవేశిస్తాడు. వాక్యం అనే నీరు నీలో లేకపోతే వాని స్థితి, చదవండి ఆ మాటను, అపవిత్రాత్మ వదిలిపోయిన తరువాత ఎక్కడ తిరుగుతుందట? అందరు చెప్పాలి, ఎక్కడ తిరుగుతుంది? నీలో నీరు పారకపోతే సాతాను నీ యొద్ద ఉన్నట్లే. నీ కుటుంబంలో వాక్యం అనే నీరు పారకపోతే సాతాను నీ యొద్ద ఉన్నట్లే. నీరు లేని చోట్ల తిరుగుచుండెను, దానికి విశ్రాంతి దొరకనందున చూడండి, కడపటి స్థితి కంటే, మొదటి స్థితి కంటే, ఈ మాట వినండి, మొదట స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదవుతుంది. అర్థమైందా? ప్రారంభ జీవితము కంటే ముగింపు జీవితం మరి చెడ్డదవుతుంది నీరు లేకపోతే. నీలో నీరు పారకపోతే, వాక్యం అనే నీరు పారే తోటలాగా నీవు లేకపోతే, నీ ప్రారంభపు స్థితి కంటే ముగింపు స్థితి
చెడ్డదవుతుంది. కావాలంటే చాలామందిని గమనించండి, ప్రారంభం భక్తులుగా ప్రారంభిస్తారు, ఒక 10 సంవత్సరాలు బాగా దేవుని సన్నిధికి వస్తారు, రాను 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 చెడ్డవారైపోయి సంఘానికి దూరం అయిపోయి ఎవ్వడికి పనికి రాకుండా రోడ్ల మీద పిచ్చి పట్టినట్టు తిరుగుతుంటారు. అందుకే యేసయ్య ఈ నెల నీరు పారు తోట వలె మిమ్మల్ని చేయబోతున్నాడు. అందరు చెప్పండి ఆమేన్. ఇంకొంచెం గట్టిగా, మీ పిల్లల మీద నీరు పారబోతుంది, మీ పొలం మీద నీరు పారబోతుంది, మీ కుటుంబాలలో నీరు పారబోతుంది, మీ సంఘములో నీరు పారబోతుంది, మీ ఆత్మీయ జీవితంలో నీరు పారు తోట వలె మీరుందురుగాక. ఆమేన్ అని చెప్పండి. నీరు పారకపోతే ఏం జరుగుతుందో చెప్పాను. ఏం జరుగుతుంది? ప్రారంభ స్థితి కన్నా కడపటి స్థితి మరి చెడ్డదవుతుంది. ఎందుకో మీ కొరకు ప్రార్థన చేశాను. యేసయ్య ఇదే మాట మీ అందరితో చెప్పమన్నారు. ఇక యేసయ్య మిమ్మును కృషింపక మీ కుటుంబాలన్నిటిలో నీరు పారు తోట వలె మీరుండబోతున్నారు. ఒక తోటలో నీరు పారుతూ ఉంటే ఎంత పచ్చగా ఉంటుందో ఆ తోట. అలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు యేసయ్య మీకు అనుగ్రహించునుగాక. ఒక 3 విషయాలు చెప్తాను. నీరు పారు తోట వలె మీరు ఎలా ఉంటారు ఈ నెల? చెప్పండి, మీరందరూ చెప్పండి గట్టిగా. మీరు కృషింపక నీరు పారు తోట వలె ఉంటారు అని చెప్పాడు దేవుడు. గమనించండి, తోట అంటే సంఘం. నీరు పారుతూ ఉంటే అసలు జరిగే ఆశీర్వాదాలు ఏంటి? ఎందుకు మిమ్మును నీరు పారు తోట వలె చేస్తాను అని చెప్పారు? ఎందుకు మీరు నీరు పారు తోట వలె ఉంటారు అని చెప్పారు? ఒక 3 విషయాలు చెప్తాను. నీరు పారినప్పుడు బైబిల్లో కొన్ని అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతాలన్నీ ఈ నెల యేసయ్య మీ జీవితంలో చేయడానికే నీరు పారు తోట వలె మీరుంటారు అని దేవుడు చెప్పుచున్నారు. అందరు చెప్పండి ఆమేన్. ఒకటి చెప్పాను, నీరు పారకపోతే అతని ప్రారంభపు స్థితి, మొదటి స్థితి కడపటి స్థితి కన్నా కదా, తన కడపటి స్థితి మొదటి స్థితి కన్నా చెడ్డదవుతుంది. మరి నీరు పారుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక 3 విషయాలు చెప్తాను. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 47వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. గమనించాలి ఈ మాటలు అందరూ జాగ్రత్తగా, చాలా బాగుంటాయి. ఇప్పుడు చెప్పబోయే 3 మాటలు. ఈ 47వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి ఒక నది నీరు పారుతూ ఉన్నది అనే మాటలు మనం చదువుతాం. 5వ వాక్యంలో, 6వ వాక్యంలో, 7వ వాక్యంలో నీళ్లు పారుతూ ఉన్నవి అని ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి ఈ చాప్టర్ అంతా. నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే జాగ్రత్తగా వినండి. 9వ వాక్యములో 47వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 9వ వాక్యములో రాయబడిన మాట చదవండి. ఎవరైనా ఒకరు వడిగా ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన, ఓకే, ఈ నీరు ఎక్కడికి పారునో అక్కడ సమస్తము
అందరు చెప్పాలి ఈ మాట. నీళ్లు పారుతూ ఉన్నప్పుడు ఆ నీరు పారిన ప్రతి చోట సమస్తము ఏమవుతాయి చెప్పండి? సమస్తము బ్రతుకును. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నీరు ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును. నీరు పారే తోట వలె మిమ్మలను నేను చేస్తాను అని ఎందుకు చెప్పుచున్నాడంటే, నీరు పారుచూ ఉన్నప్పుడే మీరు బ్రతకబోతున్నారు. మిమ్మల్ని బ్రతికించబోతున్నాడు. మీరు బ్రతకుదురుగాక. ఇప్పుడు చూడండి, అకాల మరణాలు, హఠాత్తు మరణాలు ఎక్కువైపోయాయి. అప్పటికప్పుడే అకాల మరణాలు, ఆత్మహత్యలు, రోగం నన్ను చంపుతుందేమో అనే భయం, శత్రువు నన్ను చంపుతాడేమోనని భయం, ఈ షుగర్ నన్ను చంపుతుందేమో అనే భయం, ఈ బీపీ నన్ను చంపుతుందేమో అనే భయం, ఇప్పటికే 2 సార్లు సర్జరీ జరిగింది, ఇక నేను చస్తానేమో అనే భయం. మీరేం భయపడకండి. ఈ నెల నీరు మీ మీద పారబోతుంది. మీరు సమస్తము బ్రతకబోతున్నారు. 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 ఎలా బ్రతకబోతున్నారో తెలుసా? ఈడు ఏందిరా సావడా కదా. కొంతమంది అన్నయ్య నేను చచ్చిపోయేటట్టున్నాను అంటారు. అన్నయ్యో వచ్చిన పాస్టర్కి అంతా చెప్తూనే ఉంటుంది ఆమె సావదో. అలా మీరు బ్రతకబోతున్నారు. బ్రతకాలనే, బ్రతికి నాలుగు కొంపలు కోల్చాలనే. ఒకసారి చేతులు పైకి అందరూ లేదు అని చెప్పండి. మీరు సమస్తము బ్రతుకుదురుగాక. గుర్తుపెట్టుకోండి, బ్రతికించేది డాక్టర్ కాదు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రతికించేది మెడిసిన్ కాదు. బ్రతికించేది కులము కాదు. బ్రతికించేది నీ ఆస్తి కాదు. బ్రతికించువాడు యేసయ్యే. ఆమేన్ అని చెప్పండి ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మీరు సమస్తము బ్రతుకుదురుగాక. సమస్తము బ్రతుకుదురుగాక. బ్రతుకుదురుగాక. మీ పిల్లల బ్రతుకుదురుగాక. ఈ నెల మరణ పడకల మీద నుంచి లేవబోతున్నారు. హాస్పిటల్ నుంచి లేవబోతున్నారు. స్వస్థత కలగబోతుంది. ఇప్పుడే ప్రారంభమైంది దేవుని శక్తి. చస్తామన్న వాళ్ళు బ్రతికి మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నారు. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నారు. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నారు. ఆమేన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రతికించువాడు, చెప్పండి అందరు చెప్పాలి ఈ మాట, బ్రతికించేది నీ పిల్లలు నీవు కాదు. ఈ నెల నీరు పారు తోట వలె యేసయ్య మిమ్మును చేయబోతున్నాడు. పౌలు ఒక ద్వీపానికి వెళ్ళాడు. వినండి జాగ్రత్తగా. అనాగరికుల ద్వీపం అది. ట్రైబల్స్, ఒక ద్వీపం. పెద్దగా చదువు లేదు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అలాంటి ఒక ద్వీపానికి వెళ్ళాడు. ఆ ద్వీపానికి వెళ్ళిన తర్వాత ఎందుకో కట్టెలు ఏరుతూ కొంచెం అక్కడ కొంచెం మంట వేసుకుందామని ఆ కట్టెలు ఏరుతూ ఉన్నప్పుడు ఆ కట్టెల మధ్యలోంచి ఒక పాము వచ్చింది. పౌలును కరిసింది ఆ పాము. జాగ్రత్తగా వినండి. ఇక ఆ ద్వీపములో ఉన్న అనాగరికులందరూ తప్పనిసరిగా వీడు చచ్చిపోతాడు. తప్పనిసరిగా వీడు చస్తాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, సాతాను మనలను ఎప్పుడు చంపివేయాలనే ఆలోచనలోనే ఉంటాడు. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంటాడు. పురుగుల మందైనా దాగి చచ్చిపో, ఈ బ్రతుకెందుకు,
అని ప్రేరేపిస్తుంటాడు. కానీ దేవుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం సాతాను వేసే తంత్రములకు భయపడకూడదు. మనం ఎప్పుడో ఆయన మరణ పునరుద్ధానాలప్పుడే సాతాను తలను దేవుడు తీసేశాడు. కేవలం తోక మీద మాత్రమే ఉంది ఇప్పుడు సాతాను. తలను దేవుడు ఏం చేశాడు? తొక్కేశాడు. ఇప్పుడు తల లేదు సాతానికి. ఏముంది? తోకే. మీరేం భయపడిన అవసరంలా. భయపెడతాడు, భయపెడతాడు. నీ కొడుకును చంపుతాను, నీ కూతురును చంపుతాను, నీ పిల్లలను చంపుతాను, నీ పొలాన్ని చంపుతాను, నీ ఆస్తి చంపురా బాబు చూడు అను. ఏం కాదు, ఏం కాదు. ఎందుకంటే నీ మీద నీరు పారబోతుంది. నువ్వు బ్రతకబోతున్నావు, నీరు పారబోతుంది. నీవు కృషింపక నీరు పారు తోటవలే ఉందువుగాక. అందరూ చావుకి ఎదురు చూస్తున్నారు. ఎంత అనాగరికులంటే వారు. పాము కరిస్తే ఎంత క్రూరుడైనా, ఇప్పుడు ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఎలాంటి క్రూరుడైనా, వాడికి ఆపద వచ్చిందిరా వాడిని వేసుకున్నా ఎక్కడికన్నా హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఏదైనా చేద్దాం అర్జెంటుగా, మనకి ఏమి రాకపోయినా వచ్చినట్లే పసుపు తీసురా, 4 కట్లు కట్టు అంటారు. ఎంత అనాగరికులంటే వారు. ఒకడికి పాము కరిస్తే వాడి చావును ఆ ద్వీపములో ఉన్న వారందరూ ఎదురు చూస్తున్నారు. అందరూ అనుకుంటున్నారు తప్పనిసరిగా వీడు చస్తాడు, తప్పనిసరిగా వీడెవడో మన మధ్యలోకి వచ్చాడు, వీడు చస్తాడని ఎదురు చూస్తున్నారు. కొంతసేపటికి ఎంత ఎదురు చూస్తున్నా వాడు చావకపోయేసరికి అందరూ ఏమనుకున్నారంటే పౌలును ఇతడొక దేవత. అందరు చెప్పండి ఆమేన్ అని. ఎలా చంపనిస్తాడండి విశ్వాసులను దేవుడు? ఎలా చంపనిస్తాడు సేవకులను దేవుడు? నీ ఒక నీరు పారు తోట వలె ఉంటే, నీ మీద నీరు పారుతూ ఉంటే నీవు చావవు. చూడండి అపోస్తుల కార్యములు గ్రంథం 28వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పిన మాటలు అక్కడ ఉంటాయి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 8వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంటుంది చూడండి. ఆ ద్వీపవాసులు జంతువతనిని ఓకే ఇంకా మీరు గమ్మత్తైన మాట చదివారో లేదో 6వ వాక్యంలో ఉంటుంది చూడండి. వారతని శరీరమును అసలు చావుని ఎవడైనా ఎదురు చూస్తాడా? వీళ్ళు ఎంత అనాగరికులంటే అంత ఎదురు చూస్తూ ఉన్న సమయములో మీరు 6వ వాక్యం చివరి మాట చదివితే, చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతడికి ఏ హాని కలగకుండుట చూచి దేవునికే మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. ఈరోజు తప్పనిసరిగా మీరు బ్రతుకుదురుగాక. ఏ సాతాను మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఏ విష సర్పములు మిమ్మల్ని ఏది చేయలేవు, ఏ రోగం మిమ్మల్ని ఏది చేయలేదు, ఏ సమస్యలు మిమ్మల్ని ఏవి చేయలేవు. ఎందుకింత ధైర్యంగా చెప్తున్నానంటే, ఈ రోజు నుంచి మీ మీద నీరు పారబోతుంది. ఆమేన్. నీరు పారిన చోటల్లా సమస్తము, చెప్పండి సమస్తము బ్రతుకునుగాక. ఎందుకు బతకాలండి నేను? ఎందుకు బతకాలి? చచ్చిపోతా ఒరే, దేవుడిచ్చిన ప్రాణం, దేవుడిచ్చిన జీవం, మనంతట మనం ప్రాణాన్ని తీసుకోకూడదు. ఎవరి కొరకు నేను బ్రతకాలి అనే ఆలోచన నీకు వస్తే వెంటనే నువ్వు ఒక మాట చదువుకో.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వాక్యమును మీరు చదివితే, నా మట్టుకైతే ఎవరి కొరకు బ్రతకాలి చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని కొరకు మనం బ్రతకాలి. అందరు చెప్పండి ఆమేన్. రక్షణలోనికి అనేక మందిని నడిపించుటకు బ్రతకాలి. యేసయ్య కొరకు బ్రతుకు. పిల్లల కొరకు బ్రతికావు, ఆ పిల్లలు నిన్ను మోసం చేశారు, ఇంకా నేను ఎవరి కొరకు బ్రతకాలన్నయ్యో, నా కొడుకే నన్ను మోసం చేశాడు. అమ్మా ఆ డైలాగులు ఆపు, ఎక్స్ట్రా డైలాగులు. దేవుని కొరకు బ్రతుకు, అంతేకాని సావు మాకు. ఈ నెల మీ కుటుంబాలు బ్రతుకునుగాక. అందరు చెప్పండి ఆమేన్. నేను విశ్వసించాను. ఈ వాగ్దానమును బట్టి నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నాను. నిశ్చయముగా విశ్వసించండి, సమస్తము బ్రతుకుదురుగాక, సమస్తము బ్రతుకుదురుగాక. పౌలు అదే అంటారు. వాస్తవానికి నేను చావవలసిన వాడను, నేను మరణించవలసిన వాడను, కానీ దేవుడు నన్ను బ్రతికించారు. ఇక నుంచి నేను ఆయన కొరకు బ్రతుకుతాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో కూడా ఇదే చెప్తారు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, ఇప్పుడు నేను జీవించుచున్న జీవితం దేవుని కొరకు మాత్రమే. హల్లెలూయా అని చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎప్పుడూ చూడండి, ఆ సేవకుడు నన్ను పట్టించుకోవట్లేదు నేను చచ్చిపోతాను, నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు నేను చచ్చిపోతాను, నేను నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు నేను చచ్చిపోతాను, ఇలాంటి డైలాగులు ఆపేయండి. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు సిలువ మోసి, నీ కొరకు తన రక్తాన్ని కార్చిన యేసయ్య తన దగ్గరికి నిన్ను పిలుచుకునే అంత వరకు ఆయన కొరకే నీవు బ్రతకాలి. అందరు చెప్పండి ఆమేన్. నీ పిల్లల రక్షణలోనికి నడిపించుటకు నీవు బ్రతకాలి. నీ పిల్లలకు మంచి మార్గాన్ని బోధించుటకు నీవు బ్రతకాలి. మీరందరూ బ్రతుకుదురుగాక. అందరు చెప్పండి ఆమేన్. నేను అలానే ప్రార్థన చేశాను. నీరు మీ మీద పారబోతుంది. ఏ నీళ్ళు? కంగాన వాటర్ కాదు. ఏ నీళ్ళు? వాక్యం అనే నీరు ఈ నెలంతా మీ మీద పారబోతుంది. ప్రైజ్ ది లార్డ్. నీరు పారు తోట వలె మీరు ఉంటారు అని దేవుడు ఎందుకు చెప్పారంటే, ఆ నీరు పారే తోటలో సమస్తము బ్రతుకుతాయి. తోట అంటే ఏంటి? సంఘమే ఒక తోట. వాక్యాన్ని బాగా మీరు గమనించాలి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మీ మీద నీరు పారుతుంది అని దేవుడు చెప్పారు? మీరు సమస్తము బ్రతుకేటట్లు దేవుడు చేయునుగాక. నీరు పారుతూ ఉన్నప్పుడు మీరు బ్రతకబోతున్నారు. ఆమేనని చెప్పండి. ఇంకొక రెండో విషయాన్ని కూడా చెప్తాను. రాజుల మొదటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయం ప్రారంభము నుంచి ముగించేంత వరకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. 450 మంది బయలు ప్రవక్తలు ఒకవైపు, ఏలియా ఒక్కడు ఒకవైపు. మీరందరూ తల్ల పైకి లేపి నా మాటను వినాలి. 450 మంది ప్రవక్తలు ఒకవైపు, ఏలియా ఒక్కడు ఒకవైపు. మొత్తానికి చాలా చరిత్ర జరిగింది, అది మీకు అందరికీ తెలుసు.
వారు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రార్థన చేశారు. దేవుళ్ళు దేవతలు దిగి రాలేదు. ఏలియా ఒక బలిపీఠం కట్టాడు, దాని చుట్టూ కందకం ఒకటి తవ్వాడు. రాయబడిన మాట ఏమిటంటే, ఈ 18వ అధ్యాయం 21వ వాక్యం, 34వ వాక్యం, 35వ వాక్యం, ఈ 3 వాక్య భాగములను చదివితే ఈ 34వ వాక్యమును గమనించండి. నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారెను. 35వ వాక్యమా? 35వ వాక్యం చూడండి. అప్పుడు ఆ నీళ్లు ఈ బలిపీఠము చుట్టూ పారెను. నా మాట కొంచెం గమనించాలి, జాగ్రత్తగా కొంచెం గమనించండి. మీరు తల్లపైకి లేపినండి. ఏలియా కట్టిన బలిపీఠము చుట్టూ నీళ్లు పారుతూ ఉన్నాయి. ఎందుకు నీళ్లు పారుతూ ఉన్నాయి? జాగ్రత్తగా వినాలి. నీరు పారు తోట వలె మీరుంటారు అని దేవుడు ఎందుకు చెప్పారంటే, నీళ్లు పారినప్పుడే ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చింది. మీరు ఆ 35వ వాక్యాన్ని కంటిన్యూగా చదువుకుంటే 38వ వాక్యంలో నీరు పారుతూ ఉన్నాయి. తర్వాత అతడు ప్రార్థన చేశాడు. 38లో ఉంటుంది చూడండి. ఈలాగు అతడు ప్రార్థన చేయుచుండగా అగ్ని దిగి. ఇప్పుడు తల్లపైకి లేపి వినండి. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా? నీళ్లు పారుతూ ఉన్నాయి, అగ్ని ఆకాశం నుంచి ఎందుకు దిగిందంటే, 21వ వాక్యాన్ని చదవండి ఒక్కసారి. 18వ అధ్యాయం 21వ వాక్యం. వచ్చి ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు? ఈ 2 తలంపులు కలిగిన వారిని స్థిరపరచడానికి ఏలియా ఆ బలిపీఠము చుట్టూ నీళ్లు పారేటట్లు చేశాడు. జాగ్రత్తగా వినాలి. స్థిరత్వము లేని వారిని, 2 తలంపుల మధ్యలో ఉన్నవారిని, నీళ్లు పారటం ఎప్పుడైతే ప్రారంభమైందో అగ్ని ఆకాశము నుంచి దిగి వచ్చి ఉన్నది. అందరు చెప్పండి ఆమేన్. ఈ నెల మీ కుటుంబాలలో అగ్ని దిగి రాబోతుంది. అగ్ని దిగి రాబోతుంది. అగ్ని దిగి వచ్చేది నిన్ను తగలబెట్టడానికి కాదు. నీలో 2 తలంపులు కలిగిన స్థితి ఉందో చూడండి. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, 2 తలంపులు. స్థిరత్వము లేనివారు. ఈ 2 తలంపులు కలిగిన ప్రజలు ఎవరంటే, ఆత్మీయ జీవితంలో స్థిరత్వము లేనివారు. ఈ నెల స్థిరత్వము లేని వారిని దేవుడు స్థిరపరచునుగాక. అందరు చెప్పండి ఆమేన్. మిమ్మును స్థిరపరచడానికే నీళ్లు పారే తోటగా మిమ్మల్ని దేవుడు చేయబోతున్నారు. అందరు చెప్పండి ఆమేన్. అగ్ని ఆకాశము నుంచి దిగివచ్చు. అగ్నికి మరొక పేరు ఏమిటంటే, మన దేవునికి ఒక పేరు ఉంది. మన దేవునికి ఉన్న పేరు ఏమిటంటే, లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్తమానం 12వ అధ్యాయం 49వ వాక్యంలో, లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వాక్యాన్ని చదివితే, లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వాక్యం, నేను అగ్నివేయ వచ్చి తిని మండుతూ ఉన్నది. అంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు. విశ్వసించిన వారు చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. అగ్ని ఎందుకు నీ మీదకు దిగి వచ్చేటట్లు చేస్తున్నాడంటే, నీలో 2 తలంపులు ఉంటాయి. కొంతమంది స్థిరంగా ఉండరు. ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేదు.
రెండు తలంపుల మధ్యలో ఉన్నారు అక్కడ ప్రజలు. వీళ్ళు రెండు తలంపులు. 21వ వాక్యం, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు అప్పటికి? ఏలియా చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? రెండు తల. ఎలాగైనా ఇప్పుడు నీరు పారేటట్లు చేసి అగ్ని ఆకాశం నుంచి దిగి రావాలి వీరి కొరకు. అగ్ని దిగి వస్తే ఆ రెండు తలంపులు కలిగిన వారిని స్థిరపరచాలి. అందరు చెప్పండి ఆమేన్. చచ్చినా బ్రతికినా జీవించినా ఉన్నా లేకపోయినా ఒకటే సంఘం, ఒకటే దేవుడు, ఒకటే సహవాసం. ఆమేన్ చెప్పండి. సేవకుడు బాగలేడని సహవాసం మారే టైపు కాదు అక్క. నేను బ్రతికినా సచ్చినా రక్షణ పొందిన దగ్గరే, బాప్తిస్మం పొందిన దగ్గరే నేను ఏ సహవాసంలో మొదట అడుగు పెట్టానో అది నా సహవాసం. నా మాట అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. స్థిరపరుచుటకే నీరు మీ మీద పారబోతుంది. ఆ నీరు పారినప్పుడు ఏం జరుగుతుందంటే అగ్ని ఆకాశము నుంచి దిగి వస్తుంది. మీరు భయపడకండి. అగ్ని దిగి వచ్చిన వెంటనే అమ్మో నేను కాల్చబడతానేమో, నేను దహించబడతానేమో అని ఏమాత్రం మీరు భయపడకండి. ఎందుకంటే లూకా సువార్త 3వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం 17వ వాక్యం మీరు చదివితే, లూకా సువార్త 3వ అధ్యాయం 16, 17 వాక్యాల్లో బాప్తిస్మం ఇచ్చు యోహాను ఓకే విప్పుటకు నేను యోగ్యుడును కాదు. చూడండి ఈ మాట. ఇక్కడ యేసయ్యను గురించి ఒక మాట చెప్తాడు. అగ్నితో నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చాను. ఇప్పుడు యేసయ్య మీకు ఎలా ఇస్తున్నారు? అగ్నితో. ఎందుకు అగ్నితో మీకు బాప్తిస్మం ఇస్తున్నాడు ఈరోజు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది శుభ్రపరచి జాగ్రత్తగా విని తల్లపైకి లేపండి. మిమ్మల్ని కాల్చివేయటానికి కాదు, మీలో పొట్టు ఉంది. పొట్టు ఏముంది? అందరు చెప్పాలి ఇప్పుడు. అదే పొట్టు. నిన్ను ఏమాత్రం కాల్చడో, ఎందుకంటే నువ్వు మంచిగా బ్రతకాలి. ఆమేన్ చెప్పండి. నీలో ఉన్న పొట్టు కాలిపోవాలి. పొట్టు కాలిపోతేనే నువ్వు స్థిరపరచబడేది. ఆ పొట్టు నిన్ను స్థిరంగా ఉండనివ్వదు. అర్థమైందా? పొట్టంతా నీలో ఈ సంవత్సరం తొలగిపోవునుగాక. అగ్ని నిన్ను తగలబెట్టునుగాక నీ పొట్టును. ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. పొట్టంతా ఏమైపోవాలి? కొంచెం గట్టిగా చెప్పండి. అగ్ని నీ మీదకు దిగి రాబోతుంది. అగ్ని దిగి వచ్చి నీలో ఉన్న పొట్టంతా తొలగిపోతుంది. ఆమేన్. ఏయ్ మీరందరూ మేడగదిలోకి రండి అన్నాడు దేవుడు. అందరు మేడగదిలోకి వచ్చారు. మీరు అక్కడ మోకరించండి అన్నాడు. మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అపోస్తుల కార్యములలో 2వ అధ్యాయం 3వ వాక్యంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారి ఒక్కొక్కరి మీద వ్రాలగా. వాళ్ళు తగలబడిపోలేదే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వారిలో స్థిరత్వానికి వ్యతిరేకంగా ఉన్న స్వభావాలనే దేవుడు ఆ రోజు కాల్చాడు, వారిని కాదు. మేడగదిలోకి వెళ్ళనంత వరకు వారిలో స్థిరమైన మనసు లేదు. పేతురు ఒకవైపు, మార్కు ఒకవైపు, లూకా ఒకవైపు. అర్థమవుతుందా? యోహాను, శిష్యులందరూ వేరే వేరే చోట్లకి వెళ్ళి తలను దాచుకున్నారు.
ఎప్పుడైతే మేడగదిలోనికి వారు వచ్చి అగ్ని చేత వారు కాల్చబడ్డారో, వారు ఆ రోజు నుంచి స్థిరపరచబడి ఒక సంఘముగా పరిచర్య ప్రారంభించారు. వారిలో ఉన్న స్వభావాలన్నీ పూర్తిగా దేవుడు మారేటట్లు చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఈ నెల మీరు నీరు పారు తోట వలె ఉండబోతున్నారు. ఆమేనని చెప్పండి. నీరు పారుతూ ఉన్నప్పుడు మనం బ్రతుకుతాం, ఒకటి. రెండవదిగా, నీరు పారుతూ ఉన్నప్పుడు అగ్ని ఆకాశం నుంచి దిగి వస్తుంది. ఆ దిగి వచ్చిన అగ్ని ద్వారా మనము స్థిరపరచబడతాము. చంచల మనసులో చంచల స్వభావాలు, స్థిరత్వము లేని మనస్సు యేసు నామములో విశ్వాసుల్లో తొలగిపోవునుగాక, కాల్చివేయబడునుగాక, పొట్టు కాల్చివేయబడునుగాక. మీరు ప్రార్థన చేసుకోండి, నాలో పొట్టును మీరు కాల్చివేయమని. నేను స్థిరంగా ఉండాలి. ఆమేనని చెప్పండి. కొంచెం చేతుల పైకి అది గట్టిగా చెప్పండి. నేను స్థిరపరచబడి ఉండాలి. ఆమేనని చెప్పండి. 2 విషయాలు చెప్పాను. కృషింపక నీరు పారు తోట వలె మీరు ఉంటారు. ఈ నెల నీరు పారు తోట వలె ఎందుకు ఉంటారని దేవుడు చెప్పారంటే, నీరు పారుతూ ఉన్నప్పుడే మీరు బ్రతకబోతున్నారు. నీరు పారుతూ ఉన్నప్పుడే మీరు స్థిరులుగా మార్చబడబోతున్నారు. ఇంకొక మాటని చెప్పి నేను ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక నది ఉంటుంది, జాగ్రత్తగా వినండి. నది ప్రక్కనే ఒక చెట్టు. ఈ నది పక్కన ఉన్న చెట్టుకి ఎప్పుడు నీరు పారుతా ఉంది. విచిత్రమైన సంగతి ఏమిటంటే, నీరు ఆ చెట్టుకు పారినంత కాలం, ఆ చెట్టు చుట్టూ నీరు పారినంత కాలం, 31వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతారు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 7వ వాక్యం. ఈలాగును అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. ఆ చెట్టు మీరు 31వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదువుకోండి. ఒక చెట్టు గురించి రాయబడి ఉంటుంది. ఏ చెట్టు అని దాన్ని అంతా వివరించడానికి ఇది సమయం కాదు. కానీ తలల పైకి లేపి ఇప్పుడు నా మాటను ఆలకించండి. నీరు పారు చోట ఈ చెట్టు ఉన్నది కనుక వేల మందికి ఈ చెట్టు అందమైనదిగా కనబడుచున్నది. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఈ చెట్టుకు ఎంత అందం వచ్చిందో తెలుసా? నేను ఇంకో మాట చదివిస్తాను. ఈ చెట్టుకి ఎంత అందం వచ్చిందంటే 9వ వాక్యంలో ఉంటుంది చూడండి. 31వ అధ్యాయం 9వ వాక్యంలో ఓకే, దాని సొగసు, ఇన్ ఇంగ్లీష్ అందమనే ఉంటుంది. సొగసును చూచి చూడండి ఎంత అందం అంటే, ఇతరులు మనల్ని చూసి అసూయపడే అంత అందముగా దేవుడు నిన్ను తీర్చిదిద్దబోతున్నాడు. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా. ఈ నెల మిమ్మల్ని చూసి అసూయపడే అంత అందం మీకు రాబోతుంది. నిద్రపోతే వచ్చే గ్లామర్ కాదురా బాబు.
అర్థమైందా? 4 బ్యూటీ ఏంటది, దాన్ని ఏమంటారు? మీ అంత ఇంగ్లీష్ రాదు లెక్క నాకు. 4-5 బ్యూటీ షాపులకి వెళ్ళి అవన్నీ తోమించుకున్న అందం కాదు. మిమ్మల్ని చూసి ఇతరులు అసూయపడే అంత అందముగా మీరు నెల ఉండబోతున్నారు. నా మాటలు విశ్వసించిన వారందరూ చేతులు పైకి హల్లెలూయా అని చెప్పండి. ఒక సౌందర్యవంతమైన కుటుంబముగా ఈ నెల మిమ్మల్ని దేవుడు మార్చబోతున్నాడు. నీ ఉద్యోగాన్ని మార్చబోతున్నాడు, నీ వ్యాపారాన్ని మార్చబోతున్నాడు, మీ పిల్లలను మార్చబోతున్నాడు. ఏమందరూ ఆ పిల్లలకు దేవుడు ఇచ్చాడని ఇతరులు అసూయపడే అంతగా దేవుడు చేయునుగాక. ఆమేన్ అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా ఆమేన్. అట్టి అందము రావాలంటే మీ మీద నీరు పారాలి. నీరు పారు చోట అది ఉన్నది కనుక, విస్తారమైన కొమ్మలు దానికి కలిగను గనుక అది సొగసైనది, అందమైన దాయను. ఇతరులు అసూయపడే అంత అందముగా నీ కుటుంబాన్ని దేవుడు నడిపించునుగాక. మనల్ని చూసి అసూయపడాలంటే 4-5 కోట్ల రూపాయల కార్లు, అంతస్తులే ఉండనవసరంలా. మీరు మంచిగా తెల్ల బట్టలు కట్టుకొని బైబుల్ తీసుకొని రండి, దారి పొడుగులో ఒక 20 మంది అయినా మీ మీద అసూయపడిపోతే నన్ను అడగండి. అట్టి అందాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ అని చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. కొంతమంది మందిరానికి వచ్చేటప్పుడు కూడా నా బతుకు ఏడుపు గొట్లు పెట్టుకొని రాకండి. అర్థమైందా? ఎక్కడికి పోయినా సంతోషంగా వెళ్తారు, కానీ మందిరానికి వచ్చేటప్పుడే దరిద్రమైన మొహాలు వేసుకొని ఆదివారం సంతోషంగా మందిరానికి రండి. ఆమేన్. కొంచెం గట్టిగా. దేవుడు మనల్ని అందముగా తీర్చిదిద్దుతున్నాడు. మన మీద వాక్యం అనే నీరు పారుతుంది. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నువ్వు అందంగా ఉంటేనే రాజు పిలిచేది. తిక్కలోన పిలవడు రాజు. ఎస్తేరు గ్రంథంలోనికి రండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యంలో అందమైన కన్యకలను తీసేయండి. అందమైన వారిని మాత్రమే ఎవరు పిలుస్తారు? రాజు కోరుకునేది. యేసయ్య కోరుకోవాలంటే నీలో అందం ఉండాలి. బాహ్య సొగసును దేవుడు ఎప్పుడూ చూడడు. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే బాహ్య సొగసును దేవుడు చూచేటట్లయితే పరమగీతముల గ్రంథములో ఆమె నల్లనిదే. అర్థమవుతుందో? ఆమె ఏమంటారు? నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలను. ఈ కడవరి దినాలలో యేసుక్రీస్తు వచ్చే లోపు మీరు సౌందర్యవంతులైన కన్యకలుగా తీర్చబడుదురుగాక. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మీరందరూ సౌందర్యవంతులే. నేను, మీరు, మన సంఘమే సౌందర్యవంతమైన సంఘము. ఇతరులు మన మీద అసూయ పడుతున్నారంటే దేవుడు మనల్ని ఎలా ఉంచాడు చెప్పండి రా బాబు. దేవుడు మనల్ని ఎలా ఉంచాడు? సౌందర్యవంతులుగా మనల్ని ఉంచాడు. ఆమేన్ అని చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. సంఘం ఎప్పుడు సౌందర్యవంతముగానే ఉండాలి. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యములో సంఘాన్ని గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛత గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె సంఘమే.
ఆ పద్యమంతా సంఘాన్ని గురించే. అక్కడ చూడండి, చంద్రబింబమంతా సంఘము అందమైనది. ఆమేనని చెప్పండి. అంటే సంఘం అంటే ఎవరు? మనమే. మనం ఒక సంఘం. ఈ అందాన్ని యేసయ్య పిలిచేంత వరకు బహుజాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేనని చెప్పండి. మీరందరూ అందగత్తెలేరా బాబు? మనమందరం సౌందర్యవంతులమే. మనమందరం అందంగా ఉన్నవారమే. అయితే ఈ లోకమాలిన్యం అంటకుండా నీ అందాన్ని కాపాడుకోవాలి. దానియేలు అదే చేశాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే నలుగురు యవనస్తులు. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు. ఈ నలుగురు యవనస్తులు రాజభోజనము తిని తమ్మును తాము అపవిత్రపరుచుకోలేదు. వీరికి ఒక హెడ్ ఉన్నాడు. అతను భయపడుతున్నాడు. ఏమని? రే, మీరు అన్నం తినకపోతే కృషించిపోతారా, కృంగిపోతారా? కొంచెం అన్నం తినండి రా, కొంచెం అన్నం తినండి రా. రాజుగారా దానియేలు గ్రంథం అతనితో చెప్తారు. వీళ్ళందరికీ ఒక వార్డెన్ లాగా ఒకరిని పెట్టారు. అధిపతి అంటారు, అధిపతి గారు, మేము ఈ భోజనము తింటే మేము తినకపోయినా మేము కృషించిపోము. మాకు దేవుడిచ్చిన అందం. అర్థమవుతుందా? దానియేలు చాప్టర్ చూడండి. అధిపతి అంటాడు, మీరు కృషించిపోతారు, కొంచెం తినండి రా అంటే వాళ్ళు అంటారు, రాజభోజనము తిని మమ్మును మేము అపవిత్రపరచుకో. మీరు గమ్మత్తైన సంగతి చెప్పనా? వీళ్ళు ఆ ఫుడ్ తినకుండానే రాజు దగ్గరికి వెళ్తే అక్కడ తిన్నవారి కన్నా ఈ నలుగురి మొఖాలే చెప్పాలి. మీరు అది చెప్పాలి. ఇప్పుడు తిన్నవారి కన్నా ఇదిగో ఈ తినని ఈ నలుగురి మొఖాలే సౌందర్యవంతులుగా మార్చబడ్డాయి. అట్టి సౌందర్యము యేసయ్య ఈ నెల మీకు ఇవ్వబోతున్నాడు. అందరు చెప్పండి ఆమేనని. పాపం అధిపతికే ఒకటే భయం. మొదటి అధ్యాయం 10వ వాక్యం చూడండి. మీరు కృషించిపోతారేమో, మీరు కృంగిపోతారేమో, మీకు నీరసం వస్తుందేమో అని. దేవుడిచ్చిన అందం. అమ్మా, నల్లగా ఎవరన్నా ఉన్నా బాధపడకుండా, దేవుడిచ్చింది. మీరు అందగత్తెలు. ఎర్రగున్నామని మీరేం ఎక్కువ చేయకండి. దేవుడిచ్చింది. మీరు ఎర్రగున్నా నల్లగున్నా సంఘమే అందమైనది. ఆమేనని చెప్పండి. ఈ నెల మరి ఎక్కువ అందముగా మిమ్మల్ని మార్చబోతున్నాడు. మీ పిల్లల్ని మార్చబోతున్నాడు. మీ ఉద్యోగాన్ని మార్చబోతున్నాడు. మీ పొలాన్ని మార్చబోతున్నాడు. మీ ఇంటిని మార్చబోతున్నాడు. ఎంత అందముగా! ఇది చెప్పాలి మీరు ఈ నెల. ఎంత అందముగా! నిన్ను చూసిన వారందరూ అసూయపడే అందముగా యేసయ్య మిమ్మల్ని మార్చునుగాక. ఏమండి, ఒక మంచి ఉద్యోగం వస్తే నిన్ను చూసి అసూయపడతారు అంటే వాడి దృష్టిలో నువ్వు అందగాడివే. నా మాట అర్థమైన వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. శత్రువులు అసూయపడే అంత అందముగా మన బిడ్డలను దేవుడు మార్చునుగాక. ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. లోకమాలిన్యం అంటకుండా దానియేలు, షడ్రక్, మెషక్, లోకమాలిన్యం మన మీద అంటితే మన అందం పాడైపోతుంది. మనం దేవునిలో ఉన్నంత కాలం, దేవుని సన్నిధికి దూరం అవ్వనంత కాలం, విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యపు నీరు మన మీద ప్రవహించినంత కాలం శత్రువులకు మనం అందముగానే కనపడతాము. ఆమేన్ అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. 3 విషయాలు చెప్పాను నేను. నీరు పారుతూ ఉన్నప్పుడు మనము బ్రతుకుతాం. నీరు పారుతూ ఉన్నప్పుడు మనము స్థిరపరచబడతాం. నీరు పారుతూ ఉన్నప్పుడు మనము సౌందర్యవంతులుగా మార్చబడతాం. అందుకే ఈ నెల నీరు పారు తోట వలె మిమ్మును చేయబోతున్నాడు.
శత్రు అసూయపడే అందముగా యేసయ్య మిమ్మల్ని మార్చునుగాక. 2 తలంపులు తొలగించి మిమ్మల్ని స్థిరపరచునుగాక. పొట్టును మీలో నుంచి తొలగించునుగాక. సమస్తము మీకున్న సమస్తము బ్రతుకునుగాక. నీరు లేకపోతే మన కడపటి స్థితి మొదటి స్థితి కన్నా మన కడపటి స్థితి చెడ్డదవుతుంది. నిందలను బట్టి కృషించిపోయావో, రోగాలను బట్టి కృంగిపోయావో నాకైతే తెలియదు. ఇక యేసయ్య నిన్ను కృషించనివ్వకుండా నీరు పారు తోట వలె చేయబోతున్నాడు. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. ఆమేన్. సౌందర్యవంతులుగా మనల్ని మార్చబోతున్నాడు. ఆత్మీయ జీవితంలో మనల్ని స్థిరపరచబోతున్నాడు. మనలను బ్రతికేటట్లు దేవుడు చేయబోతున్నాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.